హాయ్ అండి, నమస్తే. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో ఒక మంచి టేస్టీ రోటు పచ్చడి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మునగాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా రోటు పచ్చడి చేసి పెట్టారంటే ఎన్ని కూరలు ఉన్నా పక్కన పెట్టేసి ఇష్టంగా ఈ పచ్చడితోటే కడుపు నిండా తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ మునగాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇలా మునగాకు తెచ్చుకుని కాడులు లేకుండా ఆకు మాత్రమే తీసుకోవాలి. శుభ్రంగా 4-5 సార్లు కడిగిన తర్వాత మునగాకుని ఒక క్లాత్ పైన వేసి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. చూసారు కదండి, మునగాకు పూర్తిగా తడి ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ నీట్ గా క్లీన్ చేసిన మునగాకుని 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. ఈ మునగాకుని పక్కన పెట్టేసి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తుండగానే ఇప్పుడు ఇందులో 10 లేదా 15 వరకు ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు వేసుకునేటప్పుడు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ అదే పెన్ లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మునగాకును వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మునగాకులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మునగాకుని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మునగాకు బాగా వేగడానికి కనీసం ఒక 10 నిమిషాలైనా టైం పడుతుందండి. ఇలా ఒక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మునగాకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ రోల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. 4 లేదా 5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా దంచుకోవాలి. మీరు కావాలంటే రోట్లో కాకుండా మిక్సీలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడిని మిక్సీలో ప్రిపేర్ చేసినట్టయితే కాస్త మెత్తగా వస్తుందండి. చూసారు కదండి, 5 నిమిషాలు దంచిన తర్వాత చక్కగా నలిగిపోయింది. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి. చింతపండు డైరెక్ట్ గా వేసేయకుండా ఇలా నానబెట్టుకుని వేసుకుంటే తొందరగా నలుగుతుందండి. చింతపండు మెత్తగా నలిగేంత వరకు దంచుకోవాలి. చూసారు కదండి, చక్కగా నలిగిపోయింది. ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుని దంచుకోవాలి. మునగాకు నలగడానికి కాస్త టైం పడుతుందండి. రోట్లో వేసి దంచుతున్నాం కాబట్టి టైం పడుతుంది. అదే మిక్సీలో అయితే తొందరగా నలిగిపోతుంది, కాకపోతే పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇలా కాస్త దంచిన తర్వాత వాటర్ వేయకుండా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటేనే రోటు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒక 10 నిమిషాలు దంచుకున్న తర్వాత చూసారు కదండి, పచ్చడి అయితే చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. మిక్సీలో కంటే ఇలా రోట్లో దంచిన పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి. ఇలా పచ్చడి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని దంచుకోవాలి. పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకునే దానికంటే ఇలా చక్కగా దంచుకుని వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే పచ్చడి మనం అన్నంలో కలుపుకుని తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా తీసుకున్న పచ్చడిని పోపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 2 చిటికెల వరకు హింగు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, పోపు అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందామండి పోపుని. చూసారు కదండి, ఎంతో ఈజీగా అద్భుతమైన టేస్ట్ తో మునగాకు పచ్చడి రెడీ చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే ఆ రుచే వేరండి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా
ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.